మొత్తం మీ నాన్న కానీ నిన్ను మీ అందరిని చూస్తే నాకు ఒక రకంగా గర్వంగా ఉంటుంది. ఒకరోజు కోపం వస్తుంది మిమ్మల్ని చూస్తే, చాలా కోపం వస్తుంది, మామూలు కోపం కూడా కాదు. ఎందుకంటే ఆయన పాపం చాలా కష్టపడ్డాడు. చాలా చిన్న చేసి అసిస్టెంట్ డైరెక్టర్ చేసి డ్రిల్ మాస్టర్ చేసి ఇంత చేసి తను ఒక వచ్చి తన గౌరవాన్ని పెంచుకుంటూ మొత్తం ఇవాళ యూనివర్సిటీ అయ్యి ఛాన్సలర్ అయ్యి ఇంత ఎస్టాబ్లిష్ చేశాడు. ఇంత చేసినప్పుడు అంటే మీ నాన్న పడ్డ కష్టం చూసి మీరు వై డోంట్ యూ బిహేవ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్? అంటే మీరు ఆ బౌన్సర్లు పెట్టి ఆ కల్చర్ ఎందుకు చేసుకున్నారు? ఒకసారి నీకు చెప్పా కూడా ఎప్పుడు లాంగ్ బ్యాక్, ఎందుకు నువ్వు నాన్న ఏదో చేశాడు, ఆయన ఎంపీ కాబట్టి మీకెందుకు అని తిట్టా. బట్ ఐ రిమెంబర్ 10 years బ్యాక్ చెప్పినట్టు గుర్తు. ఎందుకు చేస్తారు మీరు అట్లా మామూలుగా? వై డోంట్ యూ బిహేవ్ లైక్ ఎ నార్మల్ మ్యాన్? అంకుల్, టు ఆన్సర్ యర్ క్వశ్చన్, వీఆర్ నాట్ నార్మల్ పీపుల్ అంకుల్. ఎందుకు కాదు? యు ఆర్ ఏ నార్మల్ మ్యాన్, జస్ట్ ఎ కామన్ మ్యాన్. నాతో మీరు వచ్చి ఈరోజు ఇప్పుడు కార్లో మేము టింట్ వేసుకోకూడదు, సుప్రీంకోర్టు రూల్ ప్రకారం. ఇది కార్లో టింట్ వేసుకోకూడదు, ఫిల్మ్ వేసుకోకూడదు. నేను ట్రాఫిక్లో వెళ్ళి అక్కడ వెయిట్ చేస్తాను, మీరు నాతో కార్లో రండి. విష్ చేస్తారు, మామూలు ఏమవుతుంది? ఇట్ డజంట్ స్టాప్ దేర్. వాళ్ళు వస్తారు, ఫోటోలు తీసుకోవాలనుకుంటారు. మీరు వీ క్రియేట్ అ కైండ్ ఆఫ్ న్యూసెన్స్ టు ద పబ్లిక్ వెన్ వీఆర్ అప్రోచబుల్. మేము కానీ బాగా అప్రోచబుల్గా ఉన్నామంటే ఒక లెవెల్ ఆఫ్ యాక్టర్స్, అప్రోచబుల్గా ఉన్నామంటే వీ క్రియేట్ పబ్లిక్ న్యూసెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్కి వెళ్తాను, నేను క్యాజువల్గా నేను వెళ్తాను, రెస్టారెంట్లో కూర్చుంటాను, వైఫ్తో తింటాను, వస్తాను. వచ్చేటప్పుడు దారిలో ఎంతోమంది ఫొటోస్ అడుగుతారు. కొంతమందికి ప్లీజ్ ఫ్యామిలీతో ఉన్నాం అంటాం. కొంతమంది వాళ్ళకేంటి, నేను వాడి ఇంట్లో ఉండేవాడిని అంటే టీవీలో చూస్తుంటారు, ఫోన్లో చూస్తాను, వాడికి నేను క్లోజు, విషయం ఒక్క నిమిషం పైన పడుతుంటాడు. యూ హ్యావ్ టు ఐదర్ లుక్ ఎట్ యువర్ వైఫ్. అదే నా పక్కన ఒక 2 ఉన్నారనుకోండి, మీరు అప్రోచ్ అవ్వడానికి 2 times ఆలోచిస్తారు. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. అని ఒకప్పుడులాగా ఫ్యాక్షను అది ఇది ఏమీ లేవు. ఇట్స్ ఓన్లీ 90% ఆఫ్ ద టైమ్ వీఆర్ ఆల్ వెరీ ప్రైవేట్ పీపుల్. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారు ఉంటాడు, ఆయన ఎవరిని లేకుండా ఇప్పుడు ఏమన్నా ఉన్నారేమో నాకు తెలియదు కానీ 1-2 years వరకు ఒంటరిగానే తిరిగేవాడు. హ్యాబిట్ సెంటర్లో రోడ్డు మీదకి వచ్చేవాడు. నాగార్జున కూడా సినిమాలకు వచ్చేవాడు. అందరికీ అదేంటి బాలకృష్ణ గారికి ఉన్నంత యాటిట్యూడు, ఆ కూల్నెస్, అప్రోచ్ అయితే దెబ్బలు తింటారని జాతకం ఉండాలి ఆయనకి అనేది ఉంటుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దుబాయ్కి వెళ్ళాను నేను, నాన్నగారిని అమెరికా నుంచి తీసుకొస్తున్నాను. ఇది ఒక 3 years బ్యాక్ జరిగిన ఇన్సిడెంట్. అమెరికా నుంచి వస్తున్నాం, మేమందరం క్లబ్ కార్లో వెళ్తున్నాం, అక్కడ గోల్ఫ్ కార్ట్లో